హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా గురు ఛానల్. ఈరోజు హీరో నితిన్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ చూద్దాం. జయం ఇది నితిన్ యొక్క మొదటి సినిమా. ఈ సినిమా 2002వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది తేజ గారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దిల్ ఈ సినిమా నితిన్ రెండవ సినిమా. ఈ సినిమా 2003వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది వివి వినాయక్. ఈ సినిమా హిట్ అయింది. సంబరం ఈ సినిమా 2003వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది దశరథ్. ఈ సినిమా ఫ్లాప్ అయింది. శ్రీ ఆంజనేయం ఈ సినిమా నితిన్ 4వ సినిమా. ఈ సినిమా 2004వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది కృష్ణవంశీ గారు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. సై ఈ సినిమా నితిన్ యొక్క 5వ సినిమా. ఈ సినిమా 2004వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది ఎస్ఎస్ రాజమౌళి. ఈ సినిమా హిట్ అయింది. అల్లరి బుల్లోడు ఈ సినిమా నితిన్ 6వ సినిమా. ఈ సినిమా 2005వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది కె రాఘవేంద్రరావు గారు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ధైర్యం ఈ సినిమా నితిన్ యొక్క 7వ సినిమా. ఈ సినిమా 2005వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది తేజ. ఈ సినిమా ఫ్లాప్ అయింది. రామ్ ఈ సినిమా నితిన్ యొక్క 8వ సినిమా. ఈ సినిమా 2006వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది ఎన్ శంకర్. ఈ సినిమా ఫ్లాప్ అయింది. టక్కరి ఈ సినిమా నితిన్ యొక్క 9వ సినిమా. ఈ సినిమా 2007వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అమ్మ రాజశేఖర్. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఆటాడిస్తా ఈ సినిమా నితిన్ యొక్క 10వ సినిమా. ఈ సినిమా 2008వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఏఎస్ రవికుమార్ చౌదరి. ఈ సినిమా ఫ్లాప్ అయింది. విక్టరీ ఈ సినిమా నితిన్ యొక్క 11వ సినిమా. ఈ సినిమా 2008వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది రవికుమార్. ఈ సినిమా డిజాస్టర్గా మిగిలిపోయింది. హీరో ఈ సినిమా నితిన్ యొక్క 12వ సినిమా. ఈ సినిమా 2008వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది జీవి సుధాకర్ నాయుడు. ఈ సినిమా డిజాస్టర్గా మిగిలిపోయింది. ద్రోణ ఈ సినిమా నితిన్ యొక్క 13వ సినిమా. ఈ సినిమా 2009వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది జై కరుణ్ కుమార్. ఈ సినిమా ఫ్లాప్ అయింది. అజ్ఞాయత్ ఈ సినిమా నితిన్ యొక్క 14వ సినిమా. ఈ సినిమా 2009వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా ఫ్లాప్ అయింది. రెచ్చిపో ఇది నితిన్ యొక్క 15వ సినిమా. ఇది 2009వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది పరుచూరి మురళి. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. సీతారాముల కళ్యాణం లంకలో ఈ సినిమా నితిన్ యొక్క 16వ సినిమా. ఈ సినిమా 2010వ సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఈశ్వర్. ఈ సినిమా ఫ్లాప్ అయింది. మారో ఇది నితిన్ యొక్క 17వ సినిమా. ఈ సినిమా 2011లో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది సిద్దిక్. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇష్క్ ఈ సినిమా నితిన్ యొక్క 18వ సినిమా. ఈ సినిమా 2012లో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది విక్రమ్ కే కుమార్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. గుండె జారి గల్లంతయింది ఈ సినిమా నితిన్ యొక్క 19వ సినిమా. ఈ సినిమా 2013లో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది కొండా విజయ్ కుమార్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. హార్ట్ అటాక్ ఈ సినిమా నితిన్ యొక్క 20వ సినిమా. ఈ సినిమా 2014లో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది పూరి జగన్నాథ్ గారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. చిన్నదానా నీకోసం ఈ సినిమా నితిన్ యొక్క 21వ సినిమా. ఈ సినిమా 2014లో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది ఏ కరుణాకరణ్. ఈ సినిమా హిట్ అయింది. కొరియర్ బై కళ్యాణ్ ఈ సినిమా నితిన్ యొక్క 22వ సినిమా. ఈ సినిమా 2015లో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది ప్రేమ్ సాయి. ఈ సినిమా డిజాస్టర్గా మిగిలిపోయింది. ఆ ఈ సినిమా 2016లో రిలీజ్ అయింది. ఈ సినిమా నితిన్ యొక్క 23వ సినిమా. ఈ సినిమా డైరెక్ట్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా హిట్ అయింది. లై ఇది నితిన్ యొక్క 24వ సినిమా.
ఈ సినిమా 2017లో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది హను రాఘవపూడి. ఈ సినిమా డిజాస్టర్ అయింది. చల్ మోహన్ రంగా, ఇది నితిన్ యొక్క 25వ సినిమా. ఈ సినిమా 2018లో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది కృష్ణ చైతన్య. ఈ సినిమా డిజాస్టర్ అయింది. శ్రీనివాస్ కళ్యాణం, ఇది నితిన్ యొక్క 26వ సినిమా. ఈ సినిమా 2018లో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది సతీష్ వెగ్నేష్. ఈ సినిమా డిజాస్టర్ అయింది. భీష్మ, ఈ సినిమా నితిన్ యొక్క 27వ సినిమా. ఈ సినిమా 2020లో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది వెంకీ కుడుమల. ఈ సినిమా బ్లాక్ బస్టర్. చెక్, ఇది నితిన్ యొక్క 28వ సినిమా. ఈ సినిమా 2021లో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది చంద్రశేఖర్ ఏలేటి. ఈ సినిమా ఫ్లాప్ అయింది. రంగదే, ఈ సినిమా నితిన్ యొక్క 29వ సినిమా. ఈ సినిమా 2021లో రిలీజ్ అయింది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది వెంకీ అట్లూరి. ఈ సినిమా ఫ్లాప్ అయింది. మ్యాస్ట్రో, ఈ సినిమా నితిన్ యొక్క 30వ సినిమా. ఈ సినిమా 2021లో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది మేర్లపాటి గాంధీ. ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. మాచర్ల నియోజకవర్గం, ఈ సినిమా నితిన్ యొక్క 31వ సినిమా. ఈ సినిమా 2022లో రిలీజ్ అయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది ఎస్ఆర్ శేఖర్. ఈ సినిమా డిజాస్టర్గా మిగిలిపోయింది. ఎక్స్ట్రా, ఈ సినిమా నితిన్ యొక్క 32వ సినిమా. ఈ సినిమా 2023లో రిలీజ్ అయింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది వక్కంతం వంశీ. ఈ సినిమా డిజాస్టర్గా మిగిలిపోయింది. రాబిన్ హుడ్, ఈ సినిమా నితిన్ యొక్క 33వ సినిమా. ఇది అప్కమింగ్ సినిమా. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది వెంకీ కుడుమల.